ఈ సింధూరం ఇంకా ఈ సారీ కోసం నేను ఎన్నో ఏళ్ల నుంచి తప్పిస్తున్నాను. ఇంత ఆలస్యం ఎందుకు చేశారు చిన్నమ్మగారు? గంగా, కాస్త నాకు కూడా చూపించు. చోటి అమ్మి తన ముద్దుల కోడలి కోసం ఏం పంపించిందో తెరిచి చూడదాన్ని. ఓ మై గాడ్, ఇదెలా సాధ్యం అవుతుంది? చోటి అమ్మి ఇలా ఎలా చేయగలదు? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఒప్పుకుంటాను, గత 7 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. బంధం ఇంతకు ముందులాగా లేదు. అంతా మారిపోయి ఉండొచ్చు, కానీ ఇంతగా అయితే మారలేదు కదా. ఆవిడెందుకు ఇలా చేశారు? నాకు అస్సలు నమ్మకం కలగడం లేదు. అలాగే నేనెప్పుడు కూడా ఒప్పుకోలేను. ఒకవేళ చోటి అమ్మి స్వయంగా తన చేతులతో ఈ సారి పళ్ళం ఇవ్వకపోయినుంటే నేనిది చూసి చాలా సంతోషించాను. ఆవిడ నీ గురించి ఎంతో ఆలోచించారని, ఎంతో ప్రేమగా ఆవిడ నీకోసం సారి పంపించారని. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. ఈ సారి మూలంగా అన్ని గొడవలు దూరం అయిపోతాయని, అలాగే అన్ని సర్దుకుంటాయనుకున్నాను. కానీ నా సొంత ఫ్యామిలీ ఇలా చేస్తుందని లేదు. ఇలా నేనెప్పుడు ఊహించలేదు గంగా. కానీ నా ఉద్దేశం చిన్నమ్మ గారు ఎందుకు ఇలా చేశారు? అక్క, ఇలా కూడా జరుగుండొచ్చు కదా. ఆవిడ పేరు అడ్డు పెట్టుకుని ఇంకెవరైనా ఇలా చేసుండొచ్చేమో. ఐ థింక్ నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్లాల్సిందే అక్క. ఇవన్నీ తీసుకెళ్లి నువ్వు ఆవిడకి చూపించు. ఇవన్నీ ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? ఇదేం మామూలు విషయం కదక్క. ఎంతైనా మనకు కూడా తెలియాలి కదా ఇవన్నీ ఎవరు చేస్తున్నారో. నువ్వు పదక్క నాతో పాటు. లేదు కరుణ, గంగ అక్కడికి వెళ్ళడం మంచిదని నాకు అనిపించడం లేదు. ఒకవేళ గంగ అక్కడికి వెళ్ళిందంటే విషయం ఇంకా పెద్దదవుతుంది. నేను స్వయంగా చెప్తున్నాను కదా, చోటి అమ్మి గంగ కోసం ఇవన్నీ నాకిచ్చిందని. నీకు నా మీద నమ్మకం కలగడం లేదా? లేదు జోయక్క, అది కాదు. మరి ఇంకేంటి కరుణ? కరుణ, ఒకవేళ నీకిలా అనిపించడం లేదు కదా ఇవన్నీ నేను చేశానని? లేదు జోయక్క, నా ఉద్దేశం అది కాదు. నేను కేవలం కరుణ, ఒకవేళ జోయ అక్క చెప్తుందంటే ఇవన్నీ చిన్నమ్మగారే పంపించారని, అప్పుడు అది నిజమే అయ్యి ఉంటుంది కదా. నేనిక్కడ ఎంతో ప్రయత్నిస్తున్నాను నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. నాన్న ఇంతవరకు ఎందుకు రాలేదు? కరుణ, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ప్రదీప్కి ఇప్పుడే ఫోన్ చెయ్యి. తనని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. చందమా వచ్చేశాడు. ఎప్పటికైనా నీళ్లు తాగు. ముందు అత్తయ్య వ్రతం పూర్తి చేయాలి, ఆ తర్వాత నేను. ఏమైంది? ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు తను. నువ్వు మళ్ళీ ట్రై చెయ్యి. ఒక్క నిమిషం. హలో హలో ప్రదీప్, ఈరోజు సుమంగలి వ్రతం. నేను నీకోసం ఈరోజు వ్రతం చేస్తున్నాను. నేను ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆపుతానంటే నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వస్తావో అప్పుడు. నువ్వు స్వయంగా నీ చేతులతో నాకు నీళ్లు తాగించాలి.
ఒకవేళ నువ్వు రాలేదంటే అప్పుడు నేను నా ప్రాణాలు తీసుకుంటాను. కరుణ, నువ్వు ఇదంతా కావాలని నేను చెప్పాలనుకునేది నేను చెప్పేశాను. ఇక నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు మా వీధి చివరిన గుడి దగ్గరికి వెంటనే వస్తున్నావా, లేకపోతే నన్ను నా ప్రాణాలు తీసుకోమంటావా? కరుణ, కరుణ, ఫైనలీ నువ్వు నా మాట విన్నావు. నేను నీకేదైతే చెప్పానో నువ్వు అదే చేసి చూపించావు. ప్రదీప్ నీకు మాటి మాటికి ఫోన్ చేస్తాడు. నువ్వు తన కాల్ రిసీవ్ చేసుకోవద్దు. ఆ తర్వాత చూడు తను పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి ఎలా వస్తాడని. డిస్కనెక్ట్ చెయ్యి. సుప్రియ, నాకు ఒక ముఖ్యమైన పని వచ్చింది. నేను ఇప్పుడే కాసేపట్లో వచ్చేస్తాను. వదినా, ఏమైంది? అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు. వెళ్ళిపోయారు ఇంతకు ముందే. ఎక్కడికి? కరుణ దగ్గర నుండి కాల్ వచ్చింది. అన్నిటినీ మర్చిపోయి వెంటనే తన దగ్గరికి బయలుదేరి వెళ్లారు. వాట్? తను నీకు ఇలా ఎలా చేయగలడు వదినా? నువ్వు కంగారు పడొద్దు వదినా. నేను ఇప్పుడే వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను. ఓకే? నువ్వు అసలు దిగులు పడొద్దు వదినా, సరేనా? ఇక్కడికి ప్రదీప్ రాగానే నువ్వు వెంటనే బావి గోడ మీదకి ఎక్కి నిలబడు. నువ్వు నీ ప్రాణాలు తీసుకోపోతున్నట్టు తనకి అనిపించేలా ఉండాలి. ఒకవేళ తను రాలేదంటే? అరే, తను వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇన్ఫాక్ట్ ఈ పాటికి వస్తూ ఉంటాడు. నువ్వు ఒక పని చెయ్యి, బావి గోడ మీద ఇప్పుడు ఎక్కి నిలబడు. కమాన్ కమాన్ కరుణ, ఎక్కు. కమాన్. కృష్ణయ్య, ప్లీజ్ మా నాన్నని ఇక్కడికి వెంటనే పంపించు. మా అమ్మ వ్రతం పూర్తి చేయాలి. ఇక నీకు తెలుసు కదా వాళ్ళిద్దరూ ఎంతగా ప్రేమించుకుంటున్నారని. వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి ఉండాలి కదా, అవునా కాదా? ఒకవేళ నువ్వు మా నాన్నని ఇక్కడికి పంపించలేదంటే అప్పుడు నేను మీతో ఎన్నటికీ మాట్లాడను. సంతోషం కనిపించింది నాకు. నమ్మకం కనిపిస్తోంది వాడి కళ్ళల్లో. ఇప్పుడు వాడికి నమ్మకం కలిగింది కదా, అంతా సర్దుకోబోతోందని. కొత్త ప్రారంభం కోసం ధనత్రయోదశి రోజున గాజులిస్తే చాలా బావుంటుంది కదా కోడలా? అవునత్తయ్య. ఏం జరుగుతుంది ఇంట్లో? ఇంత ప్రయత్నం చేసి కష్టపడిన తర్వాత కూడా రిజల్ట్ నా ఫేవర్లో లేదెందుకు? ఏం ఆలోచించినా దానికి రివర్స్లోనే జరుగుతోంది.